లారీ డ్రైవర్పై రవాణా శాఖ అధికారి కారు డ్రైవర్ దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. లారీని ఆపలేదనే ఆక్రోశంతో రవాణా శాఖ అధికారి సమక్షంలోనే విచక్షణ రహితంగా దాడి చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు చర్యలకు ఉపక్రమించారు. విశాఖలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న పార్వతి ఈ నెల 20వ తేదీన శీలానగర్ మారుతి సర్కిల్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఓవర్లోడ్, రాంగ్ పార్కింగ్, టార్పాలిన్ కప్పకుండా ముడిసరుకు తరలింపు వంటి ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఆ సమయంలో ఛత్తీస్గఢ్కు చెందిన లారీ ఒకటి పోర్టు నుంచి లోడ్తో వస్తోంది. ఆ లారీని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పార్వతి, ఆమె కారు డ్రైవర్ శ్రీనివాస్ ఆపారు. డ్రైవర్ ఆపకుండా ముందుకు వెళ్ళిపోవడంతో కారులో వెంబడించి కొద్ది దూరంలో లారీని అడ్డుకున్నారు. ఆ వెంటనే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వాహన డ్రైవర్ శ్రీనివాస్ లారీ క్యాబిన్లోకి ఎక్కి డ్రైవర్ సాహు ముఖంపై విచక్షణారహితంగా పిడుగుతులు కురిపించారు. డ్రైవర్ నోటి నుంచి రక్తం రావడంతో కింద ఉన్న ఎంవిఐ పార్వతి తన కారు డ్రైవర్ని కిందకు వచ్చేయాల్సిందిగా కోరారు. అయినా అతను వినలేదు. ఈ ఘటనను లారీ క్లీనర్ వీడియో తీసి లారీ యజమానితో పాటు విశాఖలోని లారీ ఓనర్ల అసోసియేషన్ సభ్యులకు షేర్ చేశాడు. దీంతో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో డ్రైవర్ కనిపించడం లేదని రవాణా శాఖ అధికారి సమక్షంలో ఆమె కారు డ్రైవర్ దాడి చేశారని పేర్కొంటూ మల్కాపురం పోలీసులకు విజయవాడలో లారీ ఓనర్ల సంఘం ప్రతినిధి శేషగిరి ఫిర్యాదు చేయడంతో పాటు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మల్కాపురం పోలీసులు కేసు నమోదు చేసి లారీ డ్రైవర్ సెల్ ఫోన్ నెంబర్ ఆధారంగా అతను ప్రస్తుతం ఛత్తీస్గఢ్లో ఉన్నట్టు గుర్తించారు. అతన్ని తీసుకొచ్చేందుకు ప్రత్యేక బృందాలను పంపించారు. డ్రైవర్ ఇచ్చే వాంగ్మూలం ఆధారంగా దర్యాప్తును ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నారు. మరోవైపు లారీ డ్రైవర్పై ఎంవిఐ పార్వతి సమక్షంలోనే ఆమె కారు డ్రైవర్ దాడి చేయడంపై రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా స్పందించారు. ఘటనకు సంబంధించిన ప్రాథమిక నివేదిక అందజేయాలని రవాణా శాఖ ఉప కమిషనర్ ఆర్సిహెచ్ శ్రీనివాసరావును ఆదేశించారు. లారీ డ్రైవర్పై దాడి చేయడం వాస్తవమేనని, ఆ సమయంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పార్వతి అక్కడే ఉన్నట్లు పేర్కొంటూ ప్రాథమిక నివేదికను అందజేశారు. హైకోర్టు నుంచి కూడా సమన్లు అందడంతో అమరావతిలోని జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శివరాం ప్రసాద్ను విచారణ అధికారిగా నియమించారు. శివరాం ప్రసాద్ మంగళవారం నగరానికి వచ్చి ఘటనపై లారీ అసోసియేషన్ ప్రతినిధులు కలిసి సమాచారం సేకరించారు. అలాగే దాడికి గురైన లారీ డ్రైవర్కు వీడియో కాల్ చేయగా తనపై దాడి జరిగినట్లు ఆరోపించారు. దీంతో ఈ ఘటనకు గల కారణం, ఇతర వివరాలను అందజేయాలని కోరుతూ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పార్వతికి షోకాజ్ జారీ చేశారు. ఆమెను సస్పెండ్ చేసినట్టు కూడా ప్రచారం జరుగుతుంది. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసినందున అటువైపు నుంచి కూడా సమగ్ర సమాచారం వచ్చిన తర్వాత పూర్తి వివరాలతో ఆయన రవాణా శాఖ కమిషనర్కు నివేదిక అందించే అవకాశం ఉంది.